అంతర్జాతీయ అగ్రరాజ్యం అమెరికా రక్షణ వ్యూహంలో చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఇరాన్తో జరిగిన యుద్ధంలో శత్రువుల డ్రోన్ల తాకిడికి గట్టి ఎదురుదెబ్బలు తిన్న పెంటగాన్ ఇప్పుడు అత్యంత వేగంగా దిద్దుబాటు చర్యలు దిగింది. యుద్ధ రంగంలో ఇకపై ఖరీదైన ఆయుధాల కంటే చౌకగా లభించే మాస్ డ్రోన్లు మాత్రమే రక్షణ ఇస్తాయని అమెరికా గుర్తించింది. ఇందుకోసం ఏకంగా $54.6 బిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో 5 లక్షల కోట్లతో భారీ బడ్జెట్తో సరికొత్త రక్షణ వ్యూహాన్ని సిద్ధం చేసింది. సాంప్రదాయ పెద్ద కంపెనీలను పక్కన పెట్టి సరికొత్త స్టార్టప్లు డ్రోన్ రేజర్ల ప్రతిభను వాడుకుంటూ అమెరికా కీలక అడుగులు వేస్తోంది. యుద్ధ రంగంలో సాంకేతికత ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి ఇరాన్ అమెరికా ఘర్షణే ఒక పెద్ద ఉదాహరణ. నిన్నటి వరకు అత్యాధునిక క్షిపణులు, 100 కోట్ల ఖరీదు చేసే యుద్ధ విమానాలే సర్వస్వం అనుకున్న పెంటగాన్కు ఇరాన్ ప్రయోగించిన చిన్న చిన్న డ్రోన్లు చుక్కలు చూపించాయి. ఈ డ్రోన్ల సమూహ దాడుల తాకిడికి అమెరికా రక్షణ వ్యవస్థలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి. బ్రాండ్ న్యూ టెక్నాలజీతో దూసుకొచ్చిన శత్రువును కట్టడి చేయటం బిలియన్ డాలర్ల ఆయుధాల వల్ల కూడా కాలేదు. దీంతో అలర్ట్ అయిన అమెరికా రక్షణ శాఖ తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శత్రువును అదే వ్యూహంతో కొట్టాలని డిసైడ్ అయ్యింది. తన అమ్ముల పొదిలోకి భారీ ఎత్తున అది అత్యంత చౌకగా లభించే డ్రోన్లను చేర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం రక్షణ బడ్జెట్ నుంచి ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు అమెరికా మీడియా కథనాల ప్రకారం ప్లాన్ సిద్ధమైంది. అమెరికా రక్షణ శాఖ ఈసారి కేవలం పాత పెద్ద రక్షణ రంగ సంస్థలపైనే ఆధారపడకుండా సరికొత్త ఆవిష్కరణల వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలో వివిధ చిన్న కంపెనీలు, ముఖ్యంగా వీడియో గేమ్స్, డ్రోన్ రేసింగ్లలో అనుభవం ఉన్న యువకులు ప్రారంభించిన స్టార్టప్లకు భారీగా నిధులు సమకూర్చడంపై ఫోకస్ పెట్టింది. పెంటగాన్కు అవసరమైన వేగవంతమైన చౌకైన డ్రోన్లను తయారు చేసే సంస్థలను ఎంపిక చేసేందుకు ఒక ఓపెన్ ఛాలెంజ్ను తెరపైకి తెచ్చింది. దీనికి డ్రోన్ డామినెన్స్ అనే శక్తివంతమైన పేరును ఖరారు చేశారు. ఈ ప్రత్యేకమైన పోటీ ద్వారా ఎంపికైన ఉత్తమ కంపెనీలకు $1.1 బిలియన్ నిధులు సమకూర్చనున్నారు. ఈ నిధులతో ఏకంగా 3 కోట్ల డ్రోన్లను రాత్రికి రాత్రి అందుబాటులోకి తీసుకురావడమే పెంటగాన్ అసలు లక్ష్యం. ఈ రేసులో కాలిఫోర్నియాకు చెందిన నీరస్ కంపెనీతో పాటు బ్రిటన్కు చెందిన స్కెట్టర్ కైటర్స్ సంస్థ ముందంజలో నిలిచాయి. అమెరికా రక్షణ బడ్జెట్ అంటేనే ప్రపంచంలో అత్యంత భారీగా ఉంటుంది. అయితే ఈసారి వారు ఎంచుకున్న వ్యూహం చాలా విభిన్నమైనది. వచ్చే ఏడాది రక్షణ బడ్జెట్ నుంచి ఏకంగా $54.6 బిలియన్ అంటే మన కరెన్సీలో 5 లక్షల కోట్లకు పైగా నిధులను డ్రోన్ల కోసమే ఉపయోగించుకునేలా ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. అయితే ఈ నిధులతో వారు ఖరీదైన డ్రోన్లు కొనటం లేదు. ఇప్పటి వరకు పెంటగాన్ నిర్వహించిన పోటీల్లో పరీక్షించిన ఒక్కో డ్రోన్ ఖరీదు సుమారు $5,000 మాత్రమే. అంటే మన రూపాయల్లో సుమారు 4 లక్షల పైమాటే. దీని వెనుక ఒక మైండ్ గేమ్ ఉంది. యుద్ధ రంగంలో శత్రువుల దాడుల్లో ఈ డ్రోన్లను కోల్పోయినా అమెరికాకు ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లదు. 100 కోట్ల క్షిపణిని నాశనం చేయడానికి కేవలం 4 లక్షల డ్రోన్లు చాలు అనే సరికొత్త ఈక్వేషన్ను పెంటగాన్ అమలు చేస్తోంది. కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా ఈ పోటీలకు వచ్చిన డ్రోన్లను అమెరికా సైనిక సిబ్బంది వాస్తవ యుద్ధరంగ పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డ్లోకి తీసుకెళ్లి పరీక్షిస్తున్నారు. సుదూర లక్ష్యాలు, కాంట్రాక్ట్ నిర్మాణాల్లో బంకర్లలో దాగి ఉండే క్లిష్టమైన టార్గెట్లపై వీటిని ప్రయోగించి లైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సిగ్నల్ జామర్లను తట్టుకొని ఇవి ఎలా దూసుకెళ్తున్నాయో ఆర్మీ నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన తొలి రౌండ్ పోటీల్లో 26 అంతర్జాతీయ అగ్రశ్రేణి కంపెనీలు పోటీ పడగా బ్రిటన్కు చెందిన స్కై కట్టర్ సంస్థ విజేతగా నిలిచింది. దీంతో ఆ కంపెనీ ప్రతిభను గుర్తిస్తూ ప్రాథమికంగా 2500 డ్రోన్ల తయారీకి పెంటగాన్ భారీ ఆర్డర్ ఇచ్చింది. ఈ డ్రోన్ డామినెన్స్ ప్రాజెక్టు సక్సెస్ అయితే భవిష్యత్తు యుద్ధాల్లో అమెరికాను ఢీ కొట్టడం ఏ దేశానికైనా అసాధ్యమని చెప్పాలి.